న్యూబోర్న్ బేబీస్ లో చేసే కామన్ మిస్టేక్స్. ఐఎమ్ డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోటాలజిస్ట్ ఎట్ సాయి ఐఎస్ చిల్డ్రన్స్ హాస్పిటల్, నిజామాబాద్. బేబీస్ కి కళ్ళకి కాటుక పెట్టడం ఇది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కంటికి ఉన్న పొర బ్లాక్ చేసి ఐస్ లో ఇంకా డిశ్చార్జ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముక్కు షార్ప్ గా లేదని చెప్పి మసాజ్ చేయడం. బేబీ నేజల్ బోన్ చాలా ఫ్రెజైల్ గా ఉంటుంది. మనం కొద్దిగా హార్ష్ గా మసాజ్ చేసినా ఫ్రాక్చర్ అవ్వడము, నోస్ బ్లీడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్నానం చేయించే ముందు మసాజ్ చేపించే టైంలో చెవులలో ముక్కులలో నూనె పోయడం అనేది అవాయిడ్ చేయాలి. కొన్నిసార్లు మనం న్యూబార్న్ బేబీస్ లో బేబీ బ్రెస్ట్ కి చిన్న చిన్న గడ్డల్లాగా చూస్తుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు బాగా పిండుతా ఉంటారు దాన్ని, మొత్తం నార్మల్ అయిపోతుందని చెప్పి. బట్ మనం ఎంత స్క్వీజ్ చేస్తే బేబీకి అంత పెయిన్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు యాప్సెస్ అంటే ఇన్ఫెక్షన్స్ గడ్డల్లాగా అయ్యే ఛాన్సెస్ హై. అది హార్మోన్ ద్వారా వచ్చేది. గ్రాడ్యువల్ గా బేబీలో స్పాంటేనియస్ గా తగ్గిపోతుంది. సో బేబీ బ్రెస్ట్ నాడ్యూల్స్ ని ఎప్పుడు గానీ స్క్వీజ్ చేయకండి. బొడ్డు ఊడిపోయాకనే స్నానం చేయించాలి, అంతకు ముందు స్నానం చేయించకూడదు. ఆల్వేస్ అంబలికల్ కార్డ్ అంటే బొడ్డుని డ్రైగా ఉంచుకోవాలి. మసాజ్ చేసే టైంలో బొడ్డు త్వరగా ఊడిపోవాలని చెప్పి నూనె పోయడం లాంటిది చేయకూడదు. డైపర్ వేసే టైంలో ఎప్పుడైనా బొడ్డుని అంటే అంబలికల్ కార్డ్ ని డైపర్ నుండి బయట పెట్టి ఆ తర్వాత డైపర్ ని ఫిక్స్ చేయండి. బేబీ గ్యాసెస్ పాస్ చేస్తుంది, కడుపు బాగా నొస్తుంది అనే రీజన్స్ తో బేబీ బొడ్డు చుట్టూ కాలుస్తూ ఉంటారు, సురుకులు పెట్టడం. అవి చేసినంత మాత్రాన బేబీ ఏడవడము, కడుపులో నొప్పి అవన్నీ తగ్గిపోవు. మీరు అటువంటిది ఏమన్నా నోటీస్ చేస్తే ఇమ్మీడియట్ గా మీ పీడియాట్రిషియన్ ని విజిట్ చేయండి. బేబీ మోషన్ పాస్ చేయట్లేదని చెప్పి తమలపాకు పెట్టడము, చింతపండు పెట్టడము, సోప్ వాటర్ వేయడం లాంటివి చేస్తుంటారు. అది ఇన్ఫాక్ట్ పేగులకి మేజర్ ఎమర్జెన్సీస్ అయ్యి సర్జికల్ కండిషన్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ లో ఏదైనా మీ ఇంట్లో మీ బేబీ పైన మీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా? సో ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్ట్ యువర్ baby. Please share it with all the new moms. Thank you.